శివా శివా ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? జరంగానే వచ్చిందా? జరం కూడా లేదే. సరే ఒక పని చెయ్యి, ప్రశాంతిను వద్దా? సరే పువ్వైనా పెట్టుకో. ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను. నువ్వేమో గుళ్ళు గోపురాలని భర్త కోసం పూజలు చేస్తున్నావు గానీ ఆయనకి ఏమైందిరా? ఆయనకేం కాలేదమ్మా. ఆ రేస్మినే ఏదో చేసేలా ఉన్నాడని డ్రామా వాళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే ఓ గాడ్, కన్న తల్లితో ఎలా చెప్పాలరా దేవుడా, అర్థం కాలే. పోనీ ఎవరితోనే చెప్పిద్దాం అనుకుంటే మన పరువు పోతుంది. దేవుడా, పర్లేదు చెప్పు, నేను అర్థం చేసుకుంటా. చెప్పడానికి ఏముందమ్మా, ఆ డ్రామా కంపెనీలో ఉందే రేస్మా, తనతోటి ఒకటే రొమాన్స్ అంట. మనవాడిని ఎత్తుకునే వయసులో ఆయనకి ఇదేం పోయే కాలం రా. అవును మమ్మీ, ఈ వానాకాలం, శీతాకాలం, వేసవి కాలంలా మనిషికి పోయే కాలం వస్తుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారమ్మా. రాని ఈ రోజు తాడో పేడో తేల్చేసుకుంటా. మళ్ళీ తప్పు చేస్తున్నావమ్మా. ఇలాంటివి డైరెక్ట్ గా అడగకూడదమ్మా, రేపు వాళ్ళని ఇంటికే తీసుకొచ్చి పెడతారమ్మా. ఇలాంటి వాళ్ళందరూ గ్యాలమేసేది డబ్బుల కోసమే అమ్మా, లేకపోతే ఆయన ఏమన్నా మహేష్ బాబా, ప్రభాసా కదా. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? అమ్మా ఈ విషయం నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాగా. ఎలా? ఏం లేదమ్మా, ఒక 10 మంది రౌడీశీలను పెట్టించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఒక 20,000 మొహాన పెడితే మళ్ళీ మన జోలికి రారమ్మా. పట్టుకో, ఇప్పుడే వస్తాను. 20, 10 ఇదిగో 20,000. ఓకే, 20,000 అమ్మాయికి, మరి రౌడీశీలకు? సంవత్సరం పాటు కూడబెట్టాను రా. అమ్మా ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు, మన ఇద్దరి మధ్య ఉండాలి, సరేనా? ఓకే ఓకే. పొట్టిగుంది పొడుగు గొలుసు కొనుక్కుందామని దాచుకున్నాను. బాలయ్య రా చెప్తా. మాధవి, తల నొప్పిగా ఉంది, టీ పెట్టు. నేను లక్ష్మీపాప పాటకు డాన్స్ వేయలేనా? లక్ష్మీపాప పాటకు నాకు డాన్స్ రాదా? మాధవి ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, బంధువులందరూ ఒకే యాక్సిడెంట్ లో పోయారనా? మీకు తెలీదా? నువ్వు చెప్పండి నాకెలా తెలుస్తుంది? అన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఎన్ని నాటకాలు. అవునులే, ఎంతైనా నాటకాలు ఆడే కదా, ఈ మాత్రం తెలీదా? ఒంటి చేత్తో 100 మందిని మట్టి కరిపించొచ్చు గాని ఇంట్లో పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేం. అన్ని పూజలు చేశాను. నానా ఏమైంది నాన్న, అమ్మ ఏడుస్తా ఉంది? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. నా మటుకు నేను రూములోకి వెళ్ళి లక్ష్మీపాప లంచ్కి వస్తావని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి చూసి ఏడుస్తుందిరా. లేదు నాన్న, దేవత లాంటి అమ్మ నువ్వే ఏడ్పించావు నాన్న, నువ్వే ఏదో అన్నావు నాన్న. నేనా? సర్లే గాని నువ్వెలాగోలా మీ అమ్మని కూల్ చెయ్యి. దానికి కొంచెం ఖర్చు అవుద్ది. ఖర్చా ఎంత? ప్రాబ్లం మీది బ్రదర్, రేటు మీరే ఫిక్స్ చేయండి. అరే అది నా ఓన్ సంపాదన రా. ఇంకో రోజు సంపాదించుకోవచ్చు గానీ మీరు వెళ్ళి బయట ఉండండి, నేను అమ్మను కూల్ చేసి పిలుస్తా, ఓకేనా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందట, అలా ఉంది వీడి వాట. అమ్మా మనం అనుకున్నట్టు ఏం జరగలేదే, వేడవకమ్మా, ఊరుకో, నేను చెప్తా. శ్రీరాముడికి సీత ఎట్లనో నా భార్య మాధవినే సీత అని చెప్పిన దేవుడమ్మా నాన్న. అవునా? ఎంత అర్థం చేసుకున్నాను రా. నేను కాళ్ళ మీద పడిపోయి నిజం చెప్పేస్తా. అమ్మా నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావమ్మా, నువ్వు ఇలా చెప్పావనుకో నీ పట్టుపోతుంది. నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి, నేను బయటికి వెళ్ళి నాన్నని పంపిస్తా. ఎందుకు ఏడ్చావు మాధవి? అది చనిపోయిన మా నాన్న గుర్తొచ్చారు. ఇంకెప్పుడు ఏడవద్దు మాధవి, నీ ఏడుపు ఖరీదు 10,000. అదేలా? అదంతే.